హాయ్ వెల్కమ్ టు లోకల్ స్పెషల్. ఏమండి, ఎక్కడెక్కడ ఏ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి వెతికి అలసిపోయాను. ఆకలేస్తుంది. తొందరగా నా ఆకలి తీరాలంటే ఏంటి మార్గం? బ్లూ మూన్ ఫాస్ట్ ఫుడ్స్ అని ఉందండి. అసలు ఫాస్ట్ ఫుడ్ అంటేనే తొందరగా తయారైపోయే ఫుడ్ కదా. మరి ఒకసారి లోపలికి వెళ్దాం. మంచి స్మెల్స్ వస్తున్నాయి. నా ఆకలి ఇంకా ఎక్కువైపోతుంది. మీకు కూడా ఆకలి వేస్తుందని నాకు తెలుసు. మరి మీరు నాతో వస్తే, మరి ఫాస్ట్ ఫుడ్ అంటే తెలుసు, లోపల వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మరి ఏ ఉన్నాయో ఒకసారి తెలుసుకొని ఐటమ్స్ని టేస్ట్ చేద్దాం. ఓకే, వస్తారు కదా నాతో? కమాన్. హాయ్ సార్. సార్, నేను లోకల్ టీవీ లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాను. సో ఇలాగా రోడ్ మీద వెళ్తూ ఉంటే మంచి సువాసన, మంచి మసాలా వాసన, ఏంటి అది వస్తే విపరీతమైన క్రౌడ్. చెప్పండి సార్, అసలు ఫస్ట్ మీ నేమ్ చెప్పండి. నా నేమ్ సాదత్ అండి. సాదక్. ఓకే, నేమ్ చాలా బాగుంది. అండ్ బ్లూ మూన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరు కూడా చాలా బాగుంది. ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంత క్రౌడ్ ఉందని నాకు అనిపిస్తుంది. చెప్పండి మన బ్లూ మూన్ గురించి మీ మాటలో. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం. 5 years బ్యాక్. Since 5 years we are running this shop, sir. ఓకే, ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? వెజ్ మంచూరియా, వెజ్ 65, చికెన్ మంచూరియా, చికెన్ 65, చిల్లీ చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ రైస్, ఇంకా ఎగ్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, అండ్ సో ఆన్ ఐటమ్స్. ఓకే సార్, మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం మీరు స్పెషల్ గా ఏం టేస్ట్ చేయించుకుంటున్నారు? వెజ్ మంచూరియా, వెజ్ 65, వెజ్ మంచూరియా రెండు డిమాండ్ ఉన్నాయండి. వెజ్ మంచూరియా అండ్ వెజ్ 65 ఈ ఐటమ్స్ మీ దగ్గర ఎలా ఉంటుంది డిమాండ్? అంటే ఏ టైమ్స్ లో దొరుకుతుంది? ఎప్పుడు కావాలన్నా దొరుకుతుందా, లేదంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందా? మార్నింగ్ 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. 8 o'clock అయిపోతుందండి. డిమాండ్ ఎక్కువ ఉందండి. 11 వరకు ఉండదు ప్రస్తుతానికి. సాటర్డే మాత్రం చాలా సెల్ ఉంటుంది. 5 o'clock అయిపోతుంది. చాలా డిమాండ్ ఉంటుంది. రియల్లీ అంత డిమాండ్ ఉన్న ఐటమ్ మనం టేస్ట్ చేయకపోతే అస్సలు బాగోదు. సో ఇక్కడ ఎలా వచ్చాం కాబట్టి టేస్ట్ చేద్దాం. మరి నాకు ఐటమ్ టేస్ట్ చేయించడానికి, అలాగే ఎలా తయారు చేస్తే చెప్పడానికి ఉన్నారా? అవునండి, చెప్తానండి. ఓకే, మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, రండి నాతో పాటు. మరి వెళ్ళి దగ్గరుండి వెజ్ మంచూరియాకి సంబంధించిన ఐటమ్స్ అని నేర్చుకుందాం. వెజ్ 65 కూడా. కమాన్. హాయ్, కొంచెం గట్టిగా. వెరీ గుడ్. మీ పేరు? వీరేందర్. ఓకే వీరేందర్, ఒకసారి వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు. వెరీ గుడ్. చెప్పు, మన బ్లూ మూన్ ఫాస్ట్ ఫుడ్స్ లోని ఏమేమి ఐటమ్స్ దొరుకుతుంటాయి? వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ రైస్, ఎగ్ నూడిల్స్. ఓకే, సో రైస్ ఐటమ్స్ ఉంటాయి, నూడిల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇంకా ఎనీ మంచూరియా అలాంటి ఐటమ్స్ ఏమైనా? వెజ్ మంచూరియా ఉన్నది, వెజ్ 65, చిల్లీ వెజ్, చికెన్ 65, చికెన్ మంచూరియా ఉన్నాయా? ఓకే, నువ్వు ఎంత గట్టిగా జోష్తో చెప్తే అంత జోష్తో అందరు ఇక్కడికి వచ్చి తింటారు ఇక్కడ. ఓకేనా? నువ్వు ఎంత బాగా చేస్తావు నేను చూస్తాను. మరి ఈ రోజు నా కోసం ఏం చేస్తావు? ఏ ఐటమ్ చేస్తావు? వెజ్ మంచూరియానా? ఓకే, మరి వెజ్ మంచూరియా చేస్తాడంటే మరి మీరు కూడా రెడీయే కదా? రైట్. ఓకే, మరి వెజ్ మంచూరియాకి ఏమేమి ఐటమ్స్ కావాలి? క్యాబేజ్, క్యారెట్, బీన్స్. మెల్లగా. క్యాబేజ్, క్యారెట్, ఓకే, బీన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ పేస్ట్ అండ్ పిండి, మైదా పిండి. ఓకే, దీంతో వెజ్ మంచూరియా తయారు చేస్తారు. ఓకే, పిండి ఎంత తీసుకోవాలి? ఏం పిండి యూజ్ చేస్తారు మనం? మైదా పిండి. ఓకే, మైదా పిండి. తర్వాత ఈ వెజిటేరియన్స్ మొత్తం కూడా దీన్ని అంతా ఏం చేస్తారు? కటింగ్ చేస్తా. ఓకే, సో చిన్న ముక్కలుగా ఫస్ట్ కీమా చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యాబేజ్, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, మిర్చి కూడా, బీన్స్ అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా క్రిస్ప్ చేసుకోవాలి వెజ్ మంచూరియా తయారు చేయడానికి. అయిపోయిందా? ఓకే, కీమా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తాం? వీరేందర్ చక్కగా వెజ్ మంచూరియా చేయడానికి కీమా చేసుకున్నారు ఆల్రెడీ, వెజిటబుల్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఏం చేస్తాం? దీని తర్వాత కలుపుకో. చక్కగా బేషన్లో దాంట్లో వేసుకోవాలండి. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్ ఎంత వేయాలి? అల్లం పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. రైట్. ఈ కలర్ కొంచెం కలరా? ఏం కలర్ అది?
రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ రెడ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్. ఓకే, కలర్ దేనికి ఇస్తారు? టేస్ట్ గా లేదంటే షైనింగ్ కా? రైట్ రైట్. సో అల్లం పేస్ట్, కలర్, కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ ఇది ఉప్పు, సాల్ట్, ఇది టేస్టింగ్ సాల్ట్, కారం, కారం, బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్. ఓకే, ఇది బాద్షా మసాలా, గరం మసాలా. గరం మసాలా అంటే ఏమేమి ఉంటాయి దీంట్లో? గరం మసాలా రెడీమేడ్. రెడీమేడ్. ఓకే, ఇది ధనియా పౌడర్. ధనియాల పౌడర్. ఓకే, ఇప్పుడు ఏమేమి వేస్తాం? సాల్ట్, సాల్ట్. ఓకే, కారం, కారం, ధనియాల పౌడర్, మసాలా పౌడర్, బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ యూజ్ అక్కర్లేదు ఇంకా. ఓకే, బ్లాక్ పెప్పర్ దీనికి యూజ్ చేయనక్కర్లేదు. సో చక్కగా మసాలాస్ అన్ని వేస్తారు. ధనియాల పౌడర్, కారం, ఉప్పు, టేస్టీ సాల్ట్. నెక్స్ట్ అది కలిపిస్తాం. పిండి. నెక్స్ట్ మైదా మైదా పిండి. మైదా పిండి ఎంత? 100 grams. 100 grams. ఓకే, 50 to 100 grams. రైట్. కొంచెం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకుంటావా లేదంటే ఇదంతా రెడీ చేసి ఉంటుందా లోపల? రోజు అప్పటికప్పుడు చేసుకుంటావు ఫ్రెష్ గా? ఓకే, వెజ్ మంచూరియా ఇప్పటిదాకా తిన్నాం కానీ ఎలా చేస్తాడనేది మాత్రం ఇప్పటిదాకా మనం చూపించలేదు. సో దిస్ ఈజ్ అన్ రియల్ స్పెషల్ వెజ్ మంచూరియా. సో తినాలని ఆతృతగా ఉంది కదా, కలుపుతూ ఉంటేనే నాకు ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. మంచి సెంటర్ రోడ్డు మీద కావడంతోనండి ఒకటే నాయిసెస్ ఉంది, అలాగే చూస్తూ ఉంటే విపరీతమైన క్రౌడ్ కూడా ఉంది వెనకాతల లోపల. ఓకే, అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఆయిల్ ఫ్రై. ఆయిల్ ఫ్రై చేయడమేనా? అంతేనా? ఎలాగ ఇది ఎలా చేస్తారు? అంటే షేప్స్ ఏమైనా ఉంటాయా? రౌండ్ బాల్స్. ఎందుకు ఎప్పుడు రౌండ్ బాల్స్? సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా. స్క్వేర్ లేదంటే ఇంకేది అయినా సరే కాదుగా. ఓకే, వెజ్ మంచూరియన్ ఐడెంటిఫై చేయాలంటే కనుక ఒక షేపే మెయింటైన్ చేయాలి, రౌండ్ షేప్. ఓకే రండి, మరి దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం. తొందరగా అది ఫ్రై చేసిన తర్వాత తిందాం. రండి, కమాన్. అయిపోయిందా? ఓకే, ఎంతసేపు ఫ్రై చేయాలి? బిర్యానీ ఎంతసేపు ఫ్రై చేయాలి? 10 minutes. 10 minutes. ఓకే, 10 minutes చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది. ఇంక ఈ వెజ్ మంచూరియా నుంచి డిఫరెంట్ వెజ్ మంచూరియాతో డిఫరెంట్ ట్రై చేసుకోవచ్చు. వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా అండ్ చిల్లీ వెజ్, అలాగే వెజ్ 65 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ని మనం మంచూరియాతో తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, మంచూరియా జనరలీ చైనీస్ నుంచి వచ్చిన ఐటమ్ ఇది. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తాను? 11 to 11. ఓకే, సో 11 to 11 అండి. చక్కగా హ్యాపీగా వచ్చి వెజ్ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్ని తినొచ్చు. ఓకే ఓకే, ఇంకా ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ? ఇంకేమైనా దొరుకుతాయి? ఓన్లీ ఫాస్ట్ ఫుడ్. టీ కానీ, సమోసా కానీ, డ్రింక్స్ కానీ? డ్రింక్స్ ఉంటాయా? ఓన్లీ డ్రింక్స్. సో చక్కగా వచ్చి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినేసి ఒక డ్రింక్ తాగేసి హ్యాపీగా ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో ఆన్ మెయిన్ రోడ్ మీద ఉండటం వల్ల ఏంటంటే చాలా ప్లస్ అండి, బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనకు కూడా చాలా అనుకూలమైన ప్లేస్లో ఇది ఉండటం వల్ల కూడా మనం తొందర రావడానికి అవకాశం ఉంటుంది. అవునా? ఇంకా ఏం ఐటమ్స్ చేస్తావు నువ్వు? ఇప్పుడు మంచూరియాతో ఏమేమి ఐటమ్స్ చేయొచ్చు?
మంచూరియా మంచూరియా బాల్స్ రెడీ అయిపోతాయి కదా, తర్వాత తర్వాత ఫ్రై చేస్తా అక్కడ దాంట్లో ఫ్రై చేస్తాం, మళ్ళీ ఫ్రై చేయాలా? మళ్ళీ చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ బాల్స్ రెడీ అవుతాయి కదా, బాల్స్ రెడీ అయిన తర్వాత పెడతావు కదా, దాంతో ఏమేమి ఐటమ్స్ లో యూస్ చేస్తావు మంచూరియాని? మంచూరియా వెజ్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఇది ఆనియన్. ఓకే ఓకే. వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, చికెన్ లో కూడా మంచూరియా యూస్ చేస్తాం. ఇంకా చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ 65, వెజ్ 65, వెజ్ మంచూరియా, చిల్లీ వెజ్. రైట్ రైట్ రైట్. ఇప్పుడు వెజ్ మంచూరియా అంటే వెజిటబుల్స్ అవన్నీ యూస్ చేస్తావు కదా, చికెన్ మంచూరియాలో ఏమి యూస్ చేస్తావు, ఏమి వేస్తావు దాంట్లో? చికెన్ మంచూరియాలో చికెన్ మంచూరియాలో బోన్లెస్ చికెన్ వస్తుంది. బోన్లెస్ చికెన్ వస్తుంది. అలాగే చికెన్ మంచూరియా కాకుండా మటన్ మంచూరియా ఉందా? మటన్ మంచూరియా లేదు, వస్తుంది. వస్తుందా? ఓకే, మటన్ మంచూరియా వస్తుందంట. చికెన్ మంచూరియా అయితే కనుక ఆ బోన్లెస్ చికెన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తారు. అంతేనా? ఎంత ప్లేట్ ఎంత? 35, హాఫ్ 30, 35, 70 ప్లేట్. 70 ఫుల్ ప్లేట్. ఓకే. యా, వెజ్ మంచూరియా కంప్లీట్ గా రోస్ట్ అయింది. వేసాయి ప్లేట్లో స్టార్ట్ చేయి. సో ఇప్పటిదాకా ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్స్ ని కీమా చేసిన తర్వాత కొన్ని మసాలా ఐటమ్స్ వేసి చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయిల్ లోని ఫ్రై చేస్తూ మసాలా కలిపేలాగా ఫ్రై చేస్తాం. అంతేనా? అన్ని ఇక్కడే ఉన్నాయమ్మా? రైట్ రైట్ చెయ్యి. ఆకలిగా ఉంది కదా, నాతో పాటు మీకు కూడా. డోంట్ వరీ, గరం గరం ఐటమ్ మన ముందుకు వస్తుంది ఇప్పుడు. ఏంటి లేట్ ఏంటి? ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ క్రిస్ప్ చేసి తీసుకున్నారు. ఆనియన్స్ ఎప్పుడు క్రిస్ప్ చేసేస్తావు నువ్వు? పొద్దున్న వచ్చి కటింగ్ చేసుకుంటావా? కాదు, ఇప్పుడు ఫ్రెష్. ఏది అడిగినా ఫ్రెష్ 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 అంటున్నాడు. ఇంకా మిర్చి, హరి మిర్చి. ఓకే ఓకే. చిల్లీస్, ఆనియన్స్, చాలా. ఇంకా అల్లం పేస్ట్. యా, అల్లం పేస్ట్. అల్లం పేస్ట్, తర్వాత మిర్చి, ఇవన్నీ కూడా ఇంతకు ముందు వేసావు కదా నువ్వు. మళ్ళీ దేనికి? బాబా, ఏమైనా ఫాస్ట్ ఫుడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే స్టవ్ దగ్గర నుంచోగలం. మనం ఎప్పుడు కూడా తింటనే కదా చేస్తాము. సాస్ వస్తుంది. రైట్. చిల్లీ సాస్, టమాటో సాస్, వెనిగర్, కారం, టేస్టీ సాల్ట్, ఉప్పు, ఇది గరం మసాలా, ధనియా ఉంటాయి, కారం. ఇంతకు ముందు కీమా, వెజిటేబుల్ కీమా చేసేటప్పుడు కూడా నువ్వు ఇవన్నీ వేసావు, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నావు. ఎక్కువైపోదా? ష్యూరా? ఓకే. చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్, వాటర్. ఏంటంటే కొంచెం క్రిస్పీగా గ్రేవీగా రావడానికి. జనరల్గా చెప్పు నాకు, వెజ్ మంచూరియా గ్రేవీ ఉంటుందా, నాన్ గ్రేవీ ఉంటుందా? గ్రేవీ వస్తుంది, డ్రై వస్తుంది. డ్రై అండ్ వెట్ కదా, అంటే కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుంది. మీకు డ్రై కావాలంటే డ్రై, వెట్ కావాలంటే వెట్. అంతేనా? అంతే. ఓకే. అలాగే స్పైసీ కూడా, మిర్చి నువ్వు వేసేస్తావా లేదా కస్టమర్ ఎలా అడిగితే? ఓకే, అదండి. అంతా కూడా కస్టమర్ సెలక్షన్ బట్టి ఉంటుంది. చక్కగా ఇక్కడికి వచ్చి మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా, అలాగే వెట్ కావాలంటే వెట్, డ్రై కావాలంటే డ్రై, హ్యాపీగా చేయించుకొని తినొచ్చు ఇక్కడ. ఇంకా ఎంత టైం ఉంది? ఇదా 2 minutes. ఇప్పుడు నువ్వు నాకు చేసింది వెజ్ మంచూరియా కదా, ఇంకోటి చెప్పావు వెజ్ 65. నాకు వెజ్ 65 కూడా చేయాలి నాకు. ఓకే, సో వెజ్ మంచూరియా అయిన తర్వాత వెజ్ 65 కూడా చేయించుకుందాం మనం. ఓకే, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. సో వెళ్తే చాలా మిస్ అయిపోతారు మీరు. ఓకే, వెజ్ మంచూరియా టేస్ట్ చేద్దాం మనం. ఎంత ఇది ప్లేట్ ఎంత? 20, half 40 ప్లేట్. హాఫ్ 20యా? నాకు ఇచ్చింది హాఫ్ కదా. ఓకే, హాఫ్ అండి నాకు ఇచ్చింది. ఫుల్ 40. ఓకే, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వెజ్
65. వెజ్ 65. వెజ్ 65 చేయడానికి అడిగినా ఓకే. వెజ్ 65 అండి. ఇప్పుడు అదే మంచూరియన్ యూజ్ చేసుకొని వేరే వెరైటీ చేస్తున్నారు. వెజ్ 65 మంచూరియాస్ ఏవి అదే. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? కళాయి వెలిగించావు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ వెజ్ 65. వెజ్ 65. ఆయిల్ వేసుకున్నావు కదా కొంచెం. ఆయిల్. ఆయిల్ ఎంత వేయాలి? కొంచెం వేస్తే సరిపోతుందా? సరే అదే గ్రీన్ మిర్చి. చిల్లీ. ఓకే, గ్రీన్ చిల్లీస్. ఓకే, ఆనియన్స్ అయినట్టు దీంట్లో. సో ఇంతకుముందు ఆనియన్స్ చేసి ఇక్కడ ఆనియన్స్ అక్కర్లేదండి దీంట్లో. సో కరివేపాకు, మిర్చి, అలాగే వెజ్ మంచూరియా కూడా వేస్తారు. అల్లం పేస్ట్. ఒక నిమ్మకాయ వేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఒక నిమ్మ. ఇది వెనిగర్. వెనిగర్. ఇది రెండు సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్. చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్. ఇది ఉప్పు, సాల్ట్. సాల్ట్, టేస్టింగ్ టేస్టీ సాల్ట్, కారం, కారం, అంతే. ధనియాల పౌడర్ అండ్ మసాలా పౌడర్. ఓకే, కలరా? ఆల్రెడీ నువ్వు మంచూరియా తయారు చేసేటప్పుడు కలర్ యూస్ చేసావు కదా, షైనింగ్ అన్నావు. Shining. మరి ఇప్పుడు ఎందుకు వేసావు మళ్ళీ? ఈ కలర్ వస్తుంది. ఇది డిజైన్. కలర్ఫుల్. హెల్త్ ఏం ప్రాబ్లం ఉండదా కలర్ వల్ల? ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. సో 65 రెడీ అవుతుంది. సో ఫాస్ట్ ఫుడ్ అనగానే ఫాస్ట్గా రెడీ అయిపోయే ఫుడ్ అండి ఇక్కడ. కరివేపాకు రెడీ అయిపోతుంది. మనం ఎంత తొందరగా టేస్ట్ చేస్తే అంత మంచిది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను అడ్రస్. మీరు కూడా చక్కగా ఇక్కడికి వచ్చి వెట్ డ్రై మంచూరియా ఐటమ్స్ కావచ్చు, అలాగే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఏం తినారన్నా సరే ఉమేష్ చంద్ర స్టాట్యూ ఎస్ఆర్ నగర్ రోడ్ నుంచి కళ్యాణ్ నగర్ వెళ్ళే రోడ్లోనండి. ఇది బ్లూ మూన్ ఫాస్ట్ ఫుడ్స్. ఓకే, తప్పకుండా రండి. ఆంధ్ర బ్యాంక్ పక్కన అండి ఇది, చౌపల్ ఫ్రెష్ పక్కన. కరెక్టేనా? ఓకే వీరేందర్, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇది అయిపోయింది. అదేనా? 11 to 11 అండి ఇది. మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్. సో ఐటమ్ రెడీ అయిపోయింది. తినడానికి నేను రెడీగా ఉన్నాను. అది ఎలాగుందో చూడటానికి మీరు రెడీగా ఉన్నారు కదా. రైట్, చక్కగా గార్నిష్ చేసి నాకు తీసుకొచ్చే నేను టేస్ట్ చేస్తాను. చూసారు కదండి, ముక్కలు పగిలిపోతున్నాయి. నాకు కాఫ్ వచ్చేస్తుంది. ఏంటంటే ఒక రకమైన మంచి మసాలా వాసనలు అలా అలా వస్తూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంచగలరు. అండ్ 10 years ఎక్స్పీరియన్స్. ఓకే, మరి మొత్తం టేస్ట్ చేద్దామా? కమాన్ రండి. నువ్వు మాత్రం గార్నిష్ చేసి పంపించువా? రైట్. సో వెజ్ 65 అండ్ వెజ్ మంచూరియా రెండు రెడీ అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చేయకుండా లేట్ చేయడం ఏంటండి బాబు, తొందరగా తినేద్దాం. వెజ్ మంచూరియా సింప్లీ సూపర్. అండ్ రెండో ఐటమ్ కొద్దాం, వెజ్ 65. వావ్, చాలా బాగుంది. మీరు రెండు ఐటమ్స్ చూసినట్టయితే కనుక 65 తీసుకుంటే మంచి రెడిష్ కలర్లో ఉంది. అండ్ వెజ్ మంచూరియా వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంది. సో ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్గా వేశారు. ఎనీవే వీరేందర్ సక్సెస్ఫుల్గా రెండు ఐటమ్స్ని కూడా బాగా చేశాడు. అందుకనేమోనండి బాబు ఇంత క్రౌడ్. సో ఇంత మంచి ఐటమ్స్ని మనకి వెజ్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంత మంచి ఐటమ్స్ మనం టేస్ట్ చూపించినందుకు వీరేందర్కి తప్పకుండా మనం ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. ఓకే, మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, కమాన్ రండి, అక్కడికి వెళ్ళి అభినందించేద్దాం. రైట్, కమాన్.
నాకు వెజ్ 65, అలాగే వెజ్ మంచూరియా ఏంటి టేస్ట్ చూపించు. రియల్లీ చాలా చాలా బాగుంది. Thank you. ఏంటి మీరు కూడా చక్కగా వచ్చి టేస్ట్ చేయండి. ఇక్కడ ఇంత మంచి ఐటమ్ ని మనందరికీ కూడా టేస్ట్ చూపించిన బీరేందర్కి లోకల్ టీవీ లోకల్ స్పెషల్ తరఫున మీకు స్మాల్ గిఫ్ట్. ఓకే, ఇక నుంచి ఇంకా బాగా 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 మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించా. ఓకే, మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే కనుక ఐటమ్ వెంటనే రండి. ఎస్ఆర్ నగర్ టు మన కళ్యాణ్ నగర్ వెళ్ళే రోడ్లోని, ఆ కళ్యాణ్ నగర్ ఆంధ్ర బ్యాంక్ పక్కనే మీకు ఉంది ఇది. చౌపల్ ఫ్రెష్నెస్ పక్కనండి ఇది. సో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. హ్యాపీగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయొచ్చు. సో ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా టేస్ట్ చేయాలంటే వస్తారు కదా. మరి ఈరోజు ఈ యొక్క వ్యూస్, సజెషన్స్, అలాగే ఏదైనా స్పెషల్ ఐటమ్స్ మీరు ఎక్కడైనా తిన్నా, విన్నా, కన్నా, ఉన్నా వెంటనే నాకు మెయిల్ పంపించండి. ఎక్కడికి మెయిల్ పంపిస్తారు? localspecial@local.in. ఓకే, మీ మెయిల్స్ కోసం మీ క్రిష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వస్తాడు. అంటిల్ దెన్ బాయ్. Local.